అంటే మనకి ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉన్నాయో అలాంటి రంగురంగుల పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఆ రంగుల ద్వారానే మన శరీరానికి మంచి పోషణ ఏర్పడుతుంది. కాబట్టి ఆ, తెల్లటి పదార్థాలు తినటం మానేసేయండి. అర్థమయ్యిందా? ఓకేనా? కాబట్టి ఇవాళ మనం ఏం చేస్తున్నాం, మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే శాశ్వతమైనది ఏది అనే అంశం గురించి మాట్లాడుకుంటూ మనం మనిషి అరిషడ్ వర్గాలలో ఎలా జీవిస్తున్నాడు, అరిషడ్ వర్గాలను జయిస్తూ ఎలా ఆ, చేయాలంటే మస్తిష్కంలో ఉన్న జ్ఞానాన్ని పెంపొందించుకొని కోట్లకు అధిపతులు అవుతారు కొంతమంది, పాలకులు అవుతారు కొంతమంది, సుఖంగా జీవిస్తున్నామన్న భ్రమలో పడతారు ఇంకొంతమంది, ఉన్నదాంతో సంతృప్తి చెందక ఆశాపాశానికి బద్దులై మానసిక వేదనతో కుమిలిపోతుంటారు ఇంకొంతమంది. చూసారా మనసు ఎంత చంచలమైనదో? ఇక్కడ మస్తిష్కంలో ఉన్న బుద్ధి అంటే ఇవన్నిటికీ కారణం ఏంటి? నీలో ఉన్న అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలను జయించాలి అంటే నీలో ఉన్న ప్రజ్ఞని బయటకు తీసి ఉపయోగించాలి వాటి మీద. ప్రతి విషయంలో కూడా మనలో కామక్రోధ లోభ మదమాశ్చర్యాదులు ఎప్పుడూ మనల్ని నెట్టుతూ ఉంటాయి. ఆ నెట్టినప్పుడు మనకు తెలుస్తుంది ఇది మనల్ని నెడుతుంది, ఇది తప్పు అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ తెలిసినప్పుడు మన ప్రజ్ఞను ఉపయోగించాలి. ఓకే, ఇది మనల్ని నెడుతుంది కదా, మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని మనసుకు మనం సర్ది చెప్పుకుంటే ఆటోమేటిక్గా ఆ ప్రజ్ఞ జయిస్తుంది అనమాట. అరిషడ్ వర్గాలు జయించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అరిషడ్ వర్గాలను జయించకుండా మనం సుఖంగా జీవిస్తున్నామన్న భ్రమలో ఉండి ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా హాయ్ బీ న్యాచురల్ భారతీ వ్లాగ్స్ హాయ్ 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 తమ్ముడు గుడ్ ఈవినింగ్ అంటున్నారు. నమస్తే నమస్తే సిస్టర్, నమస్తే రాధమ్మా, హాయ్ 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 గుడ్ ఈవినింగ్. అగో మీ బంగారు తల్లులు చూసుకో, ఒక ఆమె పడుకుంది, తిరిగి ఆమె తిరుగుతుంది. చూసారా ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉందన్నమాట. అది పరిస్థితి. వెల్కమ్ రాధమ్మా, ఏం చేస్తున్నారు? లైవ్ చేసావా ఈరోజు? నేనైతే జస్ట్ ఇప్పుడే వచ్చి చేశాను, నేను లైవ్లోకి వెళ్ళా. న్యాచురల్ బీ న్యాచురల్ వారు తిన్నారా అంటున్నారు. జస్ట్ తిన్నామండి, ఇడ్లీ తిన్నాం. మాది ఇడ్లీ ఈ పూట జస్ట్ 4 or 5 ఇడ్లీ తిన్నాము. సప్పర్ అంటే అది డిన్నర్ కాదు, సప్పర్ కింద లెక్క అనమాట. లైట్ ఫుడ్ తినేసాం, అయిపోయింది. మీ లైవ్లోకి వచ్చారంట కోటేశ్వరి చెప్తుంది. రాధమ్మ మీరందరూ తిన్నారా? రాధమ్మ నువ్వు భోజనం చేసావా? న్యాచురల్ భారతీ వ్లాగ్స్ వారు మేడం మీరు భోజనం చేశారా? అందరూ తిన్నారా? లైవ్లో ఉన్న మిత్రులందరూ భోజనాలు కంప్లీట్ అయినాయా? ఇంకా మా మిత్రులు చాలామంది రావాల్సిన వారు ఉన్నారు. మా మనోహర్ రాలేదు అసలు. మనోహర్ లైవ్ చేయి బాబాయ్, లైవ్ చేయి బాబాయ్ అనే మనోహర్ రాలా. ఇంకా శాలిని గారు ఏమైపోయారో అసలు అర్థం కావడం లేదు. మరి ఆవిడ కాల్ అన్నా చేయాలి, ఒకసారి కాల్ మెసేజ్ అన్నా చేయాలి. తిన్నానన్నా, ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటి ఈరోజు మీ స్పెషల్ ఏంటి ఈరోజు రాధమ్మ? మనిషి అంట తాను స్వేచ్ఛాజీవిని అనుకుంటాడంట. జస్ట్ స్వేచ్ఛాజీవిని అని అనుకుంటాడు. ఆ స్వేచ్ఛ కోసమే మనం పరాయి దేశస్తుల్ని పాలకులుగా మనల్ని ఏలుతుంటే వాళ్ళని తరిమే వరకు కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. 200 సంవత్సరాల పోరాట ఫలితం ఈరోజు మనకున్న స్వేచ్ఛ. కానీ మనమేమైనా స్వేచ్ఛలో బ్రతుకుతున్నామా ఈరోజు? ఏ స్వేచ్ఛ లేదు. మా లైఫ్ను లీడ్ చేసుకోవటమే ఒక రకమైన బరువు అనుకుంటుంటే దానికంటే బయట ప్రపంచం, మనకున్న పరిస్థితులు ఇంకా మన స్వేచ్ఛను హరిస్తున్నాయన్నమాట. కాబట్టి మనమే ఆ స్వేచ్ఛను మనం కొనసాగించుకోవాలి. మనిషి అనేవాడు ఏమనుకుంటాడు? మనిషి తాను స్వేచ్ఛాజీవిని అనుకుంటాడు. కానీ వాస్తవానికి నిజానికి మానవుడు సంఘజీవి. కాబట్టి అతడు సంఘం కట్టుబాట్లను అనుసరించి జీవించాలి. సంఘంలో కొన్ని వదిన ఎలా ఉన్నావు అంటుంది రాధమ్మ.